ఏం చంద్రబాబు బాగుండవా? నువ్వు బాగా లేకుండా బా ప్రజలను పీక తింటున్నావు కదా, బ్రహ్మాండంగానే ఉంటావులే. పలకరించి పోదామని వచ్చిన, ఏందో P4 అని కాలేజీలు ఏదో ప్రైవేట్ చేస్తున్నావు అని చెప్పి భరించలేక నేనే వచ్చిన డైరెక్ట్గా. ఇదో చూడు బా, పులివెందుల కాలేజీ ఎంత ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడు. ఒకసారి వచ్చి నువ్వు నీ జన్మలో కట్టించిండవు ఇటు బిల్డింగ్. ఈ పక్క చూడు, ఇదో జనరల్ హాస్పిటల్. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. చంద్రబాబు వస్తావా? పచ్చ కామెల్లోడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు నీకు అమరావతిలో మొండిగోడలన్నీ చూసి లోకమంతా మొండిగోడలనే కనిపిస్తున్నట్టు ఒకసారి ఈ పక్క చూడు చంద్రబాబు. కళ్ళు తెరిచి నీ కళ్ళకు ఉన్నటువంటి ఆ పచ్చపుర తీసేసి ఒకసారి చూడు చంద్రబాబు. నీకు లోకం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇంత అందమైన బిల్డింగ్ నీవు ఎక్కడ చూసిండో? కనీసం నీ నియోజకవర్గం కుప్పంలో కూడా కట్టించుండవు చంద్రబాబు. నువ్వు కనీసం ఒక్కటన్నా కట్టించు చంద్రబాబు. ఇది ఓపీ బ్లాక్ చూడు. పోయిన సంవత్సరమే స్టార్ట్ అయినంటే ఈ పాటికి పేషెంట్తో కిటకిటలు ఆడాల్సింది. నీ వల్ల, నీ దుర్బుద్ధి వల్ల ఈ రోజు ఇట్లా అంధకారంలో విలువలాడుతూ ఉంది. పులివెందుల జనరల్ హాస్పిటల్ ఓపీ బ్లాక్. నాకు తెలుసునా నీకు? మీ మామగారు, పిల్లనిచ్చిన మామగారు ఎన్ని పొట్టు పొడిచినావే. నీకు ఎప్పుడు పేదోళ్ళు అంటే ఇష్టం ఉండదు. 2 రూపాయల బియ్యంని రద్దు చేసినావు. మళ్ళీ మద్యపాన నిషేధం దాన్ని కూడా నిర్వీర్యం చేసినావు. ఈ కనీసం ఏమన్నా గుర్తుందా? ఎన్టీఆర్ వైద్య సేవ అని మీ కౌంటర్ ఉంది. ఇదే జనరల్ హాస్పిటల్, పులివెందుల జనరల్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కౌంటర్ కూడా నడుస్తుంది. ఏమేమి డిపార్ట్మెంట్లు రన్ అవుతుండాయో, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ అన్ని బోర్డులు వేసి పెట్టిండారు. ఏ పక్క పోవాలని అర్థమయ్యేదానికి. ఏం బాబు కనిపిస్తుందా? పైన చూడు, ఎమర్జెన్సీ వార్డు, క్యాజువాలిటీ. ఒకసారి ఆ పక్క చూడు బిల్డింగ్ ఎట్లుందో. రేడియాలజీ స్కానింగ్ సెంటర్ చూడు. సరే ఈ పక్క చూడు, అక్కడ చూడు రెగ్యులర్గా పనిచేసే ఆయమ్మలు చూడు. బాత్రూమ్లు అయ్యి ఎన్ని నెలల నుంచి పనిచేస్తుండవమ్మా? 10 నెలల నుంచి పనిచేస్తుండవా? ఈ కాలేజ్ కూడా లేదన్నారా? ఇక్కడ బిల్డింగ్లే లేవని చెప్పినారే. ఇది ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేసినారు. ఓకే. మామూలుగా డైలీ ఎంతమంది వస్తూ ఉంటారమ్మా పేషెంట్లు అడ్మిషన్కి? యావరేజ్గా అడ్మిషన్లో ఐసీ 15-20 మెంబర్స్ అడ్మిట్ అవుతుంటారు. ఇప్పుడు సంవత్సరం నుంచా ఎన్ని రోజుల నుంచి రన్ అవుతా ఉందమ్మా? 1.5 year నుంచి రన్ అవుతా ఉంది. మీకు అందరూ శాలరీస్ అన్ని కూడా బాగా వస్తూ ఉన్నాయి, రెగ్యులర్గానే వస్తాను. కనిపిస్తుండదా ఈ పక్కన? ఇదే రేపు నువ్వు చూపించబోతావు చూడు. ఏం కట్టలేడు, ఏం బిల్డింగ్ లేదని చెప్పి చెప్తావు చూడు. అదే నర్సింగ్ కాలేజ్. 1.5 సంవత్సరం నుంచి ఒక్క పని కూడా జరగకుండా అట్లే పెట్టిండారు. 6 నెలలు పట్టదు ఇది కంప్లీట్ చేయడానికి. నువ్వు ప్రైవేటైజేషన్ చేయడానికి కోసం అని చెప్పి ఏదో ఒక బూచి చూపించుకోవాలి కదా, దానికోసం అట్లే పెట్టిండవు చంద్రబాబు.